వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. నేను మీ గగన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం శివారు నక్కరామేశ్వరంలో మత్స్యకారులు మహిళలు డీ పట్టా భూముల్లో తవ్విన ఆక్వా చెరువుల దగ్గర నిరసన చేపట్టారు. మా పొట్ట కొట్టవద్దు, మా పట్టాలను మాకు ఇప్పించాలంటూ నిరసన తెలిపారు. 1994 ఇప్పటికే ఆర్డీఓ ఉషారాణి నేతృత్వంలో ప్రభుత్వం 1662 సర్వే నెంబర్లో తమ గ్రామంలో 58 మందికి డీ పట్టా ఏక్సాల్ లీజ్ కింద భూములు ఇచ్చారని, ఆనాటి నుంచి మండలంలో కొంతమంది పెద్దలు తమ వద్ద పట్టాలను లాక్కుని అనాధికారికంగా ఆక్వా చెరువులను తవ్వించి కనీసం లీజు కూడా ఇవ్వకుండా తమకు అన్యాయం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పట్టాలను బలవంతంగా లాక్కొని పేర్లు కూడా మార్చేశారని అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, కోనసీమ జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం శివారు ప్రాంతమైనటువంటి కొమరగిరిపట్నంలోని నక్కారామేశ్వరం వద్ద 1994లో అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజన అవ్వలేదు. జిల్లాల విభజన పునర్విభజనకు ముందు అంటే 1994 సంవత్సరంలో అప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ ఉషారాణి సర్వే నెంబర్ 1662లో సుమారు 58 మందికి డీ పట్టాలు ఏక్సాల్ లీజ్ పేరిట ఇచ్చారు. వీరు ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామం అంతా కూడా ప్రధానంగా వేటపై ఆధారపడి ఉన్నారు. వేట విరామ సమయంలో వీరికి జీవనాధారం కోల్పోతుండడంతో ఆ పట్టాల భూముల్లో చేపల చెరువులు తవ్వుకోవడానికి కేవలం చేపల చెరువులు తవ్వుకొని వారు దాని ద్వారా ఆదాయం ఆర్జించవచ్చని కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు కూడా అప్పటి నుంచి కూడా వారు చేపల చెరువులు తవ్వుకొని వారు జీవనాధారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పెద్దల ముసుగులో ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంచెం డబ్బు ఆశ చూపి వీరు సబ్ లీజ్ కి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర పట్టాలను డీ పట్టాలు ఏదైతే ఏక్సాల్ లీజ్ కి ఇచ్చారో ఆ పట్టాలను వారు సబ్ లీజ్ కి తీసుకుని చేపల చెరువుకు బదులు ఆక్వా చెరువులు తవ్వారు. ఆక్వా చెరువులు తవ్వడం వల్ల కూడా ప్రాంతం అంతా కలుషితమైంది. అదేవిధంగా వారు పెద్ద ఎత్తున అయితే దందా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆక్వా చెరువులు 100 ఎకరాల్లో ఆక్వా చెరువులు తవ్వి తీర ప్రాంతాన్ని అంతా గుల్ల చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఏక్సాల్ లీజ్ సబ్ లీజ్ అయితే ఎవరెవరు తీసుకున్నారో మత్స్యకారులందరికీ కూడా చెల్లించాల్సిన సంవత్సరం వారు చెల్లించవలసిన లీజులు అయితే చెల్లించకపోవడంతో వీరు ప్రభుత్వానికి కొంతకాలంగా బకాయిలు అయితే ఉండిపోయారు. అదే విధంగా ఏక్సాల్ లీజ్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ లీజ్ ని రెన్యువల్ చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వారు కూడా ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో అక్రమంగా వీరి దగ్గర నుంచి భూములు స్వాధీనం చేసుకున్న రైతులు కొంతమంది దళారులను ఉపయోగించుకొని పట్టాలను తమకు అనుకూలంగా ఉండేవారిపై మార్చుకున్నారని కూడా ఈ మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా ఈ ప్రాంతంలో వారు నిరసన తెలుపుతున్నారు. ఈ రోజు కూడా ఆ ప్రాంతంలో నిరసన తెలిపే అవకాశం ఉంది. ఈ రోజు అధికారులు ఎవరైనా దిగిరాకపోతే కనుక రేపు జరిగే ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి ఇవ్వనున్నారు. గత కొంతకాలంగా కూడా ఇప్పటికే 4-5 సార్లు ఉన్నతాధికారులకు ఈ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేదని కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారు గ్రామాల్లో ఎవరైతే డీ పట్టాలు పొంది ఉన్నారో 58 మంది కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వెంకట్, అలానే కొంతమంది పెద్దలు అయితే అనాధికారంగా వారి దగ్గర పట్టాలు తీసుకున్నారని మహిళలు ఆందోళన చేపట్టారు. వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా మత్స్యకారు మహిళల పేరు మీద మాక్సిమం 58 మందికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు అన్ని కూడా వారికి డబ్బు ఎరచూపి కొంతమంది సబ్ లీజ్ కి తీసుకున్నారు. పెద్దల ముసుగులో ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో అక్రమ ఆక్వా సాగు చేసే రైతులు వారి నుంచి పట్టాలు లాక్కుని తిరిగి ఇవ్వకుండా కూడా ఆ పట్టాలని కొంతమంది వారి బినామీ పేర్ల మీద మార్చుకున్నారని కూడా ఆరోపణలు అయితే మహిళలు చేస్తున్నారు. వారికి జీవనాధారం కోల్పోయామని ఇప్పటికే వేట విరామ సమయంలో ఎటువంటి జీవనాధారం లేక చాలా దుర్భర జీవితాన్ని గడుపుతామని మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పట్టాలు తమకి తిరిగి ఇప్పిస్తే ప్రస్తుతం వారు కూడా అక్కడ ఆక్వా సాగు లేదా చేపల చెరువులు వేసుకుని తమ జీవనం సాగిస్తామని కూడా వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.
Let's take a short break.
వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటైంది. గతంలో అనేక మార్లు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రైవేటీకరణ అవ్వదని హామీ ఇచ్చారు. కొన్నాళ్ళు ఈ అంశంపై ఎక్కడా చర్చ జరగలేదు. కానీ రీసెంట్గా మరోసారి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అవ్వబోతుందని కార్మిక ఉద్యోగ సంఘ నేతలు ఆందోళన బాటపట్టాయి. ఇటీవల మంత్రి లోకేష్ సైతం మండలిలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానివ్వమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాజా పరిస్థితిని వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్ లో రెడీగా ఉన్నారు. దుర్గాప్రసాద్, చెప్పండి, కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? మంత్రి లోకేష్ హామీతో భరోసా కలిగిందంటారా? గుడ్ మార్నింగ్ అక్కడ ఏదైతే వైజాగ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది విశాఖ స్టీల్ ప్లాంట్. అయితే గత 4 ఏళ్ళు పైబడి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం పూర్తి స్థాయిలో అని చెప్పేసి ఒక జీవో కూడా రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పనులు కూడా గత ప్రభుత్వ వైసీపీ హయాంలో పనులు చాలా వేగవంతం అయింది. కేంద్రం కూడా చాలా దూకుడుగానే స్టీల్ ప్లాంట్ అంశం తెరపైకి తీసుకొచ్చి వెంటనే కూడా ఆ ప్రతిపాదన అనుసరించి ఒకరు కార్మికులు తొలగిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే దిశగానే అడుగులు వేసింది. కానీ గత 2023 ఎన్నికల సమయంలోనే 23-24 ఎన్నికల సమయంలోనే కూటమి పార్టీ నేతలైతే కీలకంగా స్టీల్ ప్లాంట్ అంశం కోసం ప్రతి నియోజకవర్గ పరిధిలో కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఖచ్చితంగా కూటమి అధికారులకు వస్తే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అటు కార్మిక సంఘాలకు భరోసా ఇచ్చారు. కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకి రావడంతో అటు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఊరుబాటు చెప్పని చెప్పొచ్చు. మరోవైపు శాసన మండలిలో కూడా ఇదే స్టీల్ ప్లాంట్ సంబంధించి అంశాన్ని కార్మిక సంఘాలు ఏదైతే ఉద్యమకారులు, ప్రజా సంఘాలు పోరాడుతున్నారో దీనికి సంబంధించి శాసన మండలిలో కూడా వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటీకరణ ఆపుతా ఉన్నారు. ఎంతవరకు కూడా మాట్లాడడం జరిగింది. అయితే మంత్రి నారా లోకేష్ స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలోనే మేము హామీ ఇచ్చాం, హామీ మేరకే మేము ఇది చేసామని చెప్పించుకోవడానికి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మరోవైపు స్టీల్ ప్లాంట్ అంశం తెర మీద రావడంతో ప్రైవేటీకరణ దిశగా ఎటువంటి పరిస్థితులు జరగదు. ఖచ్చితంగా ఏదైతే మేము హామీ ఇచ్చామో హామీ మేరకే ప్రైవేటీకరణ దిశగా ఎట్టి పరిస్థితులు జరగదు చెప్పి ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక నిధులు కూడా తీసుకురావడం జరిగింది. సుమారు 13,000 కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకురావడం జరిగింది. దీంతో మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా నిర్మలా సీతారామన్కి కృతజ్ఞత తెలుస్తూ కూడా తీర్మానం ప్రవేశపెట్టారు. కాబట్టి ఇప్పుడు విశాఖలో కార్మిక సంఘ నాయకులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనం చూడొచ్చు. రైట్. అలాగే మంత్రి నారా లోకేష్ హామీతో భరోసా ఏమైనా కలిగిందంటారా? ఏదైతే శాసన మండలి సాక్షిగానే స్టీల్ ప్లాంట్ అంశాన్ని స్పష్టంగా చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ఆయన తీర్మానం కూడా చేశారు. ఏదైతే ప్రతిపక్ష నేతలు స్టీల్ ప్లాంట్ అంశాన్ని మరొకసారి తెరమేట్టించారో మీరు ఎన్నికల హామీలో ప్రధాన అంతరంగా నేను వాడుకున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశం ఏవైంది, ఎందుకంటే ప్రైవేటీకరణ జరిగిందా ఆగిందా అని చెప్పేసి వారు ఇచ్చిన ప్రశ్నలకి మంత్రి నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఖచ్చితంగా తీర్మానం కూడా చేశారు. ఎందుకంటే మేము 13,000 కోట్ల సుమారు 13,000 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. కేంద్ర మంత్రి కూడా విశాఖ పర్యటన వచ్చారు. పరిస్థితులు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అనేక మార్లు నారా లోకేష్ విశాఖ వేదికగా దీనిపై మాట్లాడడం జరిగింది. విశాఖ వచ్చినప్పుడు కూడా వాళ్ళు జర్నలిస్ట్ కూడా దీనిపై అంశాన్ని అడిగినప్పుడు కూడా ఆయన ఒకే మాట, ఇటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు శాసన మండలి వేదికగా ఆయన స్పష్టం చేయడంతో విశాఖ ప్రజా సంఘాలు కావచ్చు, స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు కావచ్చు, కార్మిక సంఘాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడుగులు చాలా స్పీడ్ గా వెళ్ళాయి. వైసీపీ హయాంలో కూడా పనులు చాలా వరకు నిలిచిపోయాయి స్టీల్ ప్లాంట్ సంబంధించి పనులు. కానీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత పనులు చాలా వేగవంతమయ్యాయి. ప్రైవేటీకరణ దిశగా ఆగింది. అంటే స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ పనులు కూడా లోపల కార్మిక సంఘం ఇప్పుడు కార్మికులు పెరిగారు. వెంటనే స్టీల్ ప్లాంట్ సంబంధించి పనులు కూడా లాభాల మాటలు నడుస్తున్న అంశం కూడా మనం చూడొచ్చు కదా. దీనిపైన కార్మిక సంఘాలు ఏమంటున్నాయి దుర్గాప్రసాద్? ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే
కార్మిక సంఘాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా కాకపోతే శాసనమండలి సాక్షిగా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రైవేటైజేషన్ అడుగులు వేయబోదు. ఇంకా మరోవైపు ఏంటంటే ఎన్డీఏలో కూడా ఇప్పుడు టీడీపీ చాలా కీలకంగా ఉంది. ఎన్డీఏలో వితర్భంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా యూనియన్ పక్షాలు జరగదు. అండ్ కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర సంస్థగానే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా అనేక మార్లు విశాఖ వేదిక స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీఏలో కూడా కీలకమైన భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేటీకరణ జరిగే అవకాశం అనేది దీనికి సంబంధించి మనం ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాలు కూడా మనం చూడొచ్చు. విశాఖలో కార్మిక సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఈ అంశంపై ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాలు మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా ప్రసాద్. ఇక దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మకు మూల నక్షత్రం సందర్భంగా పట్టు వస్త్రాలను సీఎం చంద్రబాబు దంపతులు సమర్పించనున్నారు. సీఎం ఇంద్రకీలాద్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏటా సీఎం అమ్మవారికి పట్టు చీరను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. సీఎం టూర్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ లైవ్ లో అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి, సీఎం టూర్ నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నాకు వాయిస్ వినపట్ల. కుమార్, చెప్పండి, సీఎం టూర్ నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గగన, ఏదైతే ఈరోజు ఎనిమిదో రోజు 7వ రోజు అవతారం జరుగుతుంది. హలో హలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అంటే రేపు మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చీరసారిను అమ్మవారికి సమర్పించనున్నారు. గగన, ఏదైతే రేపు 8వ రోజు మూలా నక్షత్రం కావడంతో గగన, ఏదైతే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు మూలా నక్షత్రం రోజు అంటే 8వ రోజు సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా చీరను ప్రభుత్వం తరపు నుంచి సమర్పించబోతున్నారు. ఏదైతే రేపు 8వ రోజు మూలా నక్షత్రం కావడంతో రేపు ఉత్సవాల్లో భారీగా భక్తులు తరలి వచ్చే నేపథ్యం కూడా ఉంది. ఇప్పటికీ ఏదైతే ఈ రోజు 7వ రోజు, నిన్న 6 రోజుల వరకు కూడా
మొత్తం పెద్ద ఎత్తున అంటే 8 లక్షల మంది దాదాపు భక్తులు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. పలు సుదూర ప్రాంతాల నుంచి కూడా అంటే దేశవ్యాప్తంగా నలుమూల నుంచి కూడా భక్తులు అయితే తరలివచ్చిన నేపథ్యం ఉంది. అయితే రేపు మూలా నక్షత్రం రోజు ప్రత్యేకించి భక్తులు బాగా ఎక్కువ పోటెత్తడం అనేది కూడా జరిగే పరిస్థితి కూడా ఉంది. అదే నేపథ్యంలో అంటే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు మూలా నక్షత్రం రోజు చీరసారిను కుటుంబ సమేతంగా సమర్పించనున్నారు. సుమారు 45 నిమిషాల పాటు ఈయన 45 నిమిషాల పాటు ఈ ఏదైతే చీరసారికి సంబంధించిన కార్యక్రమం ఉందో అది జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే అంటే ప్రత్యేకించి ఏర్పాట్లను అయితే పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటి వరకు మనకున్న గణాంకాల ప్రకారం 8 లక్షల మంది దాదాపు ఈ 6 రోజుల వరకు కూడా పూర్తి స్థాయిలో అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. వివిధ రూపాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు 7వ రోజు మహాచండిగా అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రేపు మూలా నక్షత్రం అంటే ఈరోజు రాత్రి నుంచి కూడా భక్తులంతా పెద్ద ఎత్తున పోటెత్తే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి రేపు చీరసారిని సమర్పించనున్న నేపథ్యంలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి పైనుండి అక్కడ చీరసారిని సమర్పించే కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కింద నుంచి ఏదైతే క్యూ లైన్లు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. ఇప్పటి వరకు నిన్నటి వరకు 300 లైన్లు కావచ్చు, 300 రూపాయల టికెట్ కావచ్చు, 100 రూపాయల టికెట్ కావచ్చు, వాటిని పూర్తిగా రద్దు చేసి ఉచిత దర్శనం కూడా ఇవ్వాలన్న నిర్ణయానికి అయితే అధికారులు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఇవాళ నుంచి కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని కూడా తెలుస్తోంది. మరో 5 రోజుల పాటు ఇదే కొనసాగబోతుందని కూడా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో చెప్పండి, దుర్గమ్మను రోజు రోజుకి ఎంతమంది దర్శించుకుంటున్నారు? గగన ఎప్పటివరకు అయితే మాత్రం రోజుకి 1,50,000 అంటే 1,25,000 1,50,000 మంది భక్తులు దేశవ్యాప్తంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు చేశారు. క్యూ లైన్లు క్రమబద్ధీకరణ ఇప్పటికే పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఇప్పటివరకు కొంచెం అంటే 300 రూపాయల టికెట్ కావచ్చు, 100 రూపాయల టికెట్ కావచ్చు, ఆ లైన్లు కొంచెం ఇబ్బందులు ఏర్పడుతున్న తలెత్తున్న పరిస్థితుల్లో అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా లైన్లు ఆగకుండా అంటే నిన్న మొన్న చూసుకుంటే మనం ఒక్కొక్కరికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి 2 నుంచి 3 గంటలు పట్టిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా వీవీఐపీలకు సంబంధించి స్లాట్లను కూడా అలాట్ చేశారు. ఆ స్లాట్లకు సంబంధించి కూడా కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తిన అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటన్నింటినీ చూసుకుని అధికారులు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లను అయితే చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా రేపైతే మాత్రం మూలా నక్షత్రమే కాకుండా ముఖ్యమంత్రి ప్రభుత్వం వైపు నుంచి కూడా అమ్మవారికి చీరసారిని కూడా సమర్పించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బంది రాకుండా అంటే ఎక్కడికక్కడ లైన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తే అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లను అయితే ముమ్మరం చేశారు. ఇక మనం గణాంకాల పరంగా చూసుకుంటే ఇప్పటివరకు పెరిగిన రద్దీ మేరకు ఇప్పటివరకు మనకి 8 లక్షల మంది పూర్తి స్థాయిలో వివిధ రూపాయల అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా శనివారం శుక్రవారంలో రద్దీ బాగా పెరిగిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా 9 లక్షల లడ్డూలు ఇప్పటి వరకు విక్రయం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. 1,50,000 పైగా రోజుకి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా 1,50,000కు పైగా వాటర్ బాటిల్స్ ఏవైతే భక్తులకి ఇస్తారో ఆ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్నారులు తప్పిపోకుండా పెద్ద ఎత్తున అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే ట్యాగ్స్ వేసి వాళ్ళను తప్పిపోకుండా పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక చిన్నారి తప్పైనప్పటికీ ట్యాగ్ ద్వారా ఆ చిన్నారిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు అధికారులు సక్సెస్ఫుల్గా. ఆ దిశగానే పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పూర్తిగా వైభవోపేతంగా దసరా అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని చెప్పాలి. కాకన అలాగే కుమార్, భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చే అవకాశం ఉంది. దసరా సందర్భంగా విజయవాడ అంతా కిటకిటలాడుతుంది. అలాగే అధికారులు దీనిపైన ఎటువంటి అప్రమత్త చర్యలు తీసుకున్నారు? గగన ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఇంద్రకీలాద్రి జనకీలాద్రిగా మారిన పరిస్థితుంది. మొత్తం జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితుంది. క్యూ లైన్లు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే కింద నుంచి అంటే మనకి వినాయకుడి గుడి దగ్గర నుంచి క్యూ లైన్లు ప్రారంభమయ్యే పరిస్థితుంది కాబట్టి అక్కడ నుంచే అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అంటే అటువైపు మీరు అన్నట్టుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా నలుమూల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో అటు బస్టాండ్ దగ్గర కావచ్చు, ఇటు రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, విజయవాడ నగరం
మండలంలో పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడికక్కడ ఇబ్బందులు రాకుండా, అంటే ఎక్కడైనా కానీ ఇబ్బందులు తలెత్తాయని ముందుగానే తెలుసుకుంటే కనుక అక్కడ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి, అంటే పోలీస్ శాఖ ఇప్పటికే రహదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే అక్కడ ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ దసరా నేపథ్యంలో మనకి హైదరాబాద్ నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు గగన. ఏదైతే ఈరోజు అంటే దసరా ఈ 3-4 రోజుల నుంచి సెలవులు ఇవ్వడంతో ఈరోజు అంటే శుక్ర శనివారాలు వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అయితే అక్కడ నుంచి తరలి వస్తున్న నేపథ్యం ఉంది. మనకి అదే కాకుండా వర్షపాతం కూడా ఎక్కువగా ఉండటం వలన, వర్షపాతం ఎక్కువ నమోదు అవటం వలన కూడా రద్దీ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడికక్కడ వాహనాలు నెమ్మదిగా కదలటం, అదేవిధంగా ఆ ఇబ్బంది వలన మొత్తం రహదారులంతా బ్లాక్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. నిన్న రాత్రి నుంచి ప్రధానంగా చెప్పుకోవాలంటే రహదారులంతా కూడా బ్లాక్ అయినాయని చెప్పాలి. అయినప్పటికీ ఎక్కడికక్కడ పోలీస్ శాఖ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎక్కడ కూడా వాహనాలు నిలవకుండా ఎక్కడికక్కడ వాళ్ళు అప్రమత్తమై ముందుకు కదిల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు ఉదయం చూసుకుంటే మహాచండీ అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అయితే మాత్రం ప్రస్తుతం అయితే ఉదయం నుంచే క్యూ లైన్లో అయితే మాత్రం భక్తులు అయితే కిటకిటలాడుతున్నారు గగన. ఎస్ కుమార్, అలాగే ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా పెట్టారా? ఎందుకంటే గుడి దగ్గర కోలాహలంగా ఉండడంతో అటువైపుగా ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా పెట్టడం జరిగిందా? గగన, ప్రతి ఏడాది ఉండేదే. అంటే మూలా నక్షత్రం అంటే అమ్మవారి జన్మ నక్షత్రం. ఈ నక్షత్రం రోజు పెద్ద ఎత్తున భక్తులైతే మాత్రం నలుమూల నుంచి తరలి వచ్చే నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఉదయం అనే కాదు, యాక్చువల్గా అయితే కనుక మనకి ప్రతి అవతారానికి ఉదయం నుంచి అయితే మాత్రం భక్తులు పోటెత్తారు. కానీ మూల నక్షత్రానికి మాత్రం మధ్యరాత్రి నుంచి, అంటే ముందు రోజు అంటే రేపు ఇవాళ సాయంకాలం నుంచే పూర్తి స్థాయిలో అయితే మాత్రం భక్తులు చేరుకుని అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉంటారు, తరలి వచ్చి అక్కడ వేచి ఉంటారు. ఎప్పుడైతే మనకి దర్శనం అనేది ఇవ్వటం మొదలు పెడతారో అప్పటి నుంచి కూడా క్యూ లైన్లు అన్నీ కదలటం మొదలవుతుంది. ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మూలా నక్షత్రం రోజు అధికారులు అయితే మాత్రం అప్రమత్తమై ఉంటారు. అయినప్పటికీ ఈరోజు అయితే మాత్రం ఒక 3 లక్షల నుంచి 4 లక్షల భక్తులైతే వచ్చే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఆ దిశగానే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా మీరు అడిగినట్టుగా రహదారులకు సంబంధించి, అంటే ఇప్పుడు మనకి అటు ఎన్హెచ్ ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే రహదారి ఏదైతే ఉందో అక్కడ కూడా వాహనాలు నిలవకుండా, ఎక్కడ కూడా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎక్కడికక్కడ వాహనాలను కదిల్చే ప్రయత్నం అయితే పోలీస్ శాఖ అయితే చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ అంటే ఇటు మనకి ఏలూరు కావచ్చు, అంటే అటు బందర్ నుంచి కావచ్చు, ఎటు నుంచి వచ్చినా కానీ ఎక్కడ కూడా జాతీయ రహదారులని బ్లాక్ అవ్వకుండా చూడటమే ప్రధానంగా పోలీస్ శాఖ అయితే మాత్రం కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పాలి గగన. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కుమార్.
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరం సర్ ఆర్డర్ కాటన్ బ్యారేజ్ కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచనలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వర్షాల రీత్యా రాజమహేంద్రవరం ధవళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి ప్రవహిస్తుంది. ధవళేశ్వరంలో ఉన్న 175 గేట్లు ఎత్తివేసి అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో పాటు నిన్న సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు. 11.25 మీటర్ల ఎత్తు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం దిగువకు వచ్చిన నీరు వచ్చినట్టే విడుదల చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో భారీ వర్షాల రీత్యా ఎగువ నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి. దీంతో పాటు నిన్న కలెక్టర్ చేకూరి నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాజమహేంద్రవరంలో గౌతమి ఘాట్ తదితర ఆల్కట్ గార్డెన్స్ తదితర ప్రాంతాలను ఆమె ప్రాంతాల వరకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ప్రాంతాల వద్దకు వెళ్ళి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని కోరారు. దాంతో పాటు అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. దీంతో పాటుగా గోదావరి వరద ఉధృతితో నిన్న కొంతమంది భవానీలు వరద ఉధృతికి కొట్టుకుని పోయారు. దీంతో పాటు వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలిస్తున్నాయి. దీంతో పాటుగా నదీ గోదావరి నదీ ప్రవాహక ప్రాంతాలు పోలీసులు హెచ్చరించారు. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఎవరిని స్నానాలకు చేయడం లేదు. ప్రమాదశాత్తు పలువురు మునిగి చనిపోతున్నారు కావున ఈ పోలీసు వారు హెచ్చరించారు. ఇక్కడ ప్రస్తుతం స్నాన ఘట్టాలకు ఎవరిని కూడా రానివ్వడం లేదు. గాగన రైట్ సత్యనారాయణ, అలాగే వరద ప్రవాహం ఎక్కువ కావడంతో అక్కడ ప్రజలకు అధికారులు ఎలా ఉండమని అప్రమత్తం చేశారు? అయితే ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షాల రీత్యా ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని కోరారు. దాంతో పాటు రాజమహేంద్రవరం నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఆ ప్రాంతాలు ముందుగానే అధికారులు నిన్న కలెక్టర్ అక్కడ చేరుకుని అక్కడ వాళ్ళని సమక్షంలోనే మాట్లాడి పరిహార లంక గ్రామాలు కూడా ఉన్నాయి. లంక గ్రామంలో కూడా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తీసుకొచ్చే విధంగా అధికారులు అప్రమత్తం అవుతున్నారు. గగన, అలాగే పంట పొలాలు కూడా ఈ నీటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రైతులకి ఏ విధంగా భరోసా కల్పిస్తున్నారు కలెక్టర్? ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి క్రమంగానే తగ్గిద్ది అనుకోవచ్చు. సాయంకాలం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే పొలాలకు అంత మునిగిపోయే పరిస్థితి ఉండకపోవచ్చు. గగన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ గగన.
ఇవి గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైకే టీవీ. వెల్కమ్ టు YK47. నేను మీ గగన్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెల్లవారుజామున తీరం దాటింది. దీంతో ఆంధ్రప్రదేశ్కి ముప్పు తప్పింది. అయితే వాయుగుండం ప్రభావంతో నెల్లూరు మినహా మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.